ప్రియమైన అధ్యక్ష వర్గం, వేదిక మీద ఉన్నటువంటి ప్రజా సంఘాల పోరాట కమిటీ నాయకత్వం, ఈ ధర్నాలో పాల్గొంటున్నటువంటి ప్రియమైన సోదరులకి నమస్కారాలు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేత ప్రతిపాదించినటువంటి బడ్జెట్ పచ్చి కార్మిక వ్యతిరేకమైనటువంటి బడ్జెట్, కార్మిక రైతు ప్రజా వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ ని సవరించాలని, ప్రజా అనుకూలమైనటువంటి బడ్జెట్ గా మార్చాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఈ ధర్నాని నిర్వహిస్తా ఉన్నాం. ఈ దేశం అభివృద్ధి కావాలంటే ఈ దేశంలో సంపద సృష్టించబడాలి. ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగానికి ఉద్యోగులు ఇవ్వాలంటే ఈ దేశం ఆర్థిక స్వావలంబనతో ఉండాలి. ఈ దేశంలో పేదరికం పోవాలంటే ఈ దేశంలో పేదరికాన్ని రూపుమాపేటువంటి ఆర్థిక వెసులుబాటు రావాలి. ఇవి రావాలంటే సంపద సృష్టించాలి. ఈరోజు సంపద సృష్టికర్తలు కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, శ్రామిక ప్రజలు, సంపద సృష్టికర్తలైనటువంటి ఈ వర్గాలకి అన్యాయం చేస్తూ సంపదనంతా కూడా కొద్దిమంది కార్పొరేట్ శక్తులకి దోచిపెడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మీద సమర శంకారం పూరించడం కోసం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కదిలాయి పోరాటానికి శ్రీకారం చుట్టాయి. అందుకు కార్మికులు, రైతులు, ప్రజలందరూ కూడా ఈ ఉద్యమంలోకి కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన భారతదేశ జనాభా 145 కోట్ల మంది ఉన్నారు. 145 కోట్ల మంది జనాభాలో కార్మిక వర్గం 58,000 కోట్ల మంది ఈ దేశంలో ఉన్నారు. 58,000 కోట్ల మందికి నరేంద్ర మోడీ కేటాయించినటువంటి బడ్జెట్ 3,600 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక్కొక్క మనిషికి 109 రూపాయలు పారిశ్రామిక రంగానికి కేటాయించినటువంటి డబ్బుల్ని ఈరోజు కార్మికులకు పెడితే 109 రూపాయలు వస్తాయి. ఈ 109 రూపాయలతోని కార్మికుల్ని ఏమి ఉద్ధరిస్తారు, పారిశ్రామిక రంగాన్ని ఏమి అభివృద్ధి చేస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. వచ్చే ఆదాయాలకి బడ్జెట్ ప్రతిపాదనకి మధ్యలో వ్యత్యాసం ఉంది, లోటు ఉంది. ఈ లోటుని పూడ్చుకోవడం కోసం ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి ఈజీగా కనపడేటువంటి మార్గం, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి మార్గం ఇప్పటికే ప్రవేశపెట్టినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ లేకపోతే కార్మిక వర్గానికి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల మీద కోత విధిస్తున్నారు. సంక్షేమ పథకాలకి ఇచ్చినటువంటి కేటాయింపులే తక్కువ, అవి ఖర్చు పెట్టకుండా దాంట్లో కోత విధించడం ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్యలు ఇంకోటి లేదు. రెండో మార్గం పన్నులు పెంచి ఆదాయాలు సమకూర్చుకోవాలని చూస్తున్నారు. పన్నులు పెంచి ఆదాయాలు సమకూర్చుకుంటారట. ఈ రెండు సాధ్యం కానప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తామని చెప్తున్నారు, ప్రైవేటీకరణ చేస్తామని చెప్తున్నారు. ఈ బడ్జెట్ లో మన పెట్టేటువంటి బడ్జెట్ లో మన ఇన్సూరెన్స్ రంగాన్ని 100% ఎఫ్డిఎల్ తీసుకొచ్చేటువంటి పద్ధతుల్లో మార్చారు. ఈ బడ్జెట్ లోనే లోటుని పూడ్చుకోవడానికి 47,000 కోట్ల రూపాయలు సమకూర్చుకోవడానికి మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని నేషనల్ మానిటైజేషన్ అనేటువంటి పథకం ద్వారా వాటిని అమ్మేసేసి వాటిని తాకట్టు పెట్టి ఈరోజు ఈ బడ్జెట్ పూడ్చుకోవాలని మేము పబ్బం కట్టుకుంటామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈరోజు పేదల మీద దాడి, కార్మికుల మీద దాడి, రైతుల మీద దాడి, సామాన్యుల మీద దాడి, చివరికి మన దేశాన్ని తాకట్టు పెట్టేటువంటి పద్ధతుల్లో, ఈ దేశాన్ని అమ్మేసే పద్ధతుల్లో, ఈ దేశాన్ని సర్వనాశనం చేసే పద్ధతుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం విధానం ఉంది. ఆ విధానానికి అనుగుణంగానే ఈరోజు ఇక్కడ ఈ బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయి. అంతేకాదు కేంద్ర పథకాల్లో స్కీమ్ వర్కర్లు ఉన్నారు. అంగన్వాడీ పథకానికి అంగులు దిద్దామని చెప్పి నిర్మలమ్మ చెప్పింది బడ్జెట్ ప్రసంగంలో. కానీ అంగన్వాడీ పథకానికి ఒక్క నయా పైసా బడ్జెట్ పెంచలేదు. మరి బడ్జెట్ పెంచకుండా దాన్ని అభివృద్ధి చేయకుండా, వాళ్ళ వేతనాలు పెంచకుండా, వాళ్ళని కార్మిక గుర్తించకుండా, వాళ్ళకి పిఎఫ్ ఇవ్వకుండా, వాళ్ళకి గ్రాట్యుటీ ఇవ్వకుండా ఏమీ నువ్వు ఉద్ధరించేదని చెప్పి అడుగుతా ఉన్నాం.
గడిచినటువంటి 10 సంవత్సరాల్లో మధ్యాహ్న భోజన పథకానికి ఒక్క పైసా కూడా ఈరోజు పెంచినటువంటి పరిస్థితి. ఆశా వర్కర్లకి ఈరోజు గౌరవ వేతనం ఇవ్వనటువంటి పరిస్థితి, సరైనటువంటి వేతనాలు ఇవ్వనటువంటి పరిస్థితి. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజనము, ఫీల్డ్ అసిస్టెంట్స్, ఈ స్కీమ్ వర్కర్లు పనిచేసే వాళ్ళ మీద నువ్వు దాడి చేయడం అంటే వీళ్ళందరూ ఎవరి కోసం పనిచేస్తున్నారు? వీళ్ళందరూ గ్రామీణ ప్రాంతాల్లో, కొండల్లో, కోయల్లో, లేకపోతే ఊరికి చివరి విశేషించినటువంటి దళిత వాడల్లో ఆ ప్రజలకు సేవ చేస్తున్నారు. ఆ ప్రజలకి ఈరోజు ఈ స్కీములను నిర్వీర్యం చేసి వాళ్ళ మీద దాడి చేసి ఆ ప్రజలకు అన్యాయం చేసేటువంటి పద్ధతుల్లో ఈరోజు నరేంద్ర మోడీ బడ్జెట్ ఉందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు అసంఘటిత కార్మికం మన జీడిపిలో అత్యధిక వాటా వచ్చేది అసంఘటిత కార్మికుల నుంచి వస్తుంది. ఈరోజు భవన నిర్మాణ కార్మికుడు, అమానీ కార్మికుడు, అడ్డా కూలి, స్వయం ఉపాధి పొందేటటువంటి కార్మికులకి ఆదాయం నుంచి మన జీడిపి పెరుగుతా ఉంది. మన జీడిపిని పెంచేటువంటి అసంఘటిత కార్మికులకు సంబంధించి ఈరోజు సామాజిక భద్రత లేదు, లేకపోతే వాళ్ళకి వెల్ఫేర్ బోర్డు లేవు, వాళ్ళకి ఈరోజు పని కల్పించేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇప్పుడు కుంటుపడ్డటువంటి ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే ప్రజల చేతుల్లో కొనుగోలు శక్తి పెరగాలి, ప్రజలకి ఆదాయాలు పెరగాలి. కానీ ఈరోజు పెట్టుబడిదారుల యొక్క ఆదాయాలు పెరుగుతున్నాయి, ఆదాని అంబానీ యొక్క ఆదాయాలు పెరుగుతున్నాయి. కానీ ఈరోజు కార్మికుల యొక్క నిజ వేతనాలు పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఈ యొక్క బడ్జెట్ సమావేశాల ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ప్రసంగం బ్లాక్ మెయిల్ ప్రసంగం చేసింది. నరేంద్ర మోడీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాడు. ఎవరైతే విద్యుత్ సవరణ చట్టాన్ని అమలు చేస్తారో ఆ రాష్ట్రాలకే నిధులు ఇస్తామని చెప్తున్నారు, ఆ రాష్ట్రాలకే అప్పులు ఇస్తామని చెప్తున్నారు, కార్మిక రంగంలో సంస్కరణలు ఇస్తామని చెప్తున్నారు. ఎవరైతే కార్మిక సంస్కరణలు అమలు చేస్తారో వాళ్ళకేమి సరైనటువంటి ఆర్థిక వెసులుబాటు కల్పిస్తామని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఏంటి ఆర్థిక కార్మిక రంగంలో సంస్కరణ అంటే 150 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారిని ఎదురొడ్డి పోరాడి ప్రాణత్యాగం చేసి ఈ ప్రాణాలని కార్మిక వర్గం కోసం తృప్రాయంగా ప్రాణాలు అర్పించి ఆ రక్త పోరాటాల్లో అనేక మంది ప్రాణాలు విడిచి కార్మిక చట్టం సాధించినటువంటి చరిత్ర భారత కార్మిక వర్గానికి ఉంది. ఈ రోజు ఒక కలం పొడుతోని మంది బలం ఉన్నదనే పేరుతోని పార్లమెంటులో మరి 429 కార్మిక చట్టాన్ని రద్దు చేసుకొని 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఈ 4 లేబర్ కోడ్లని అమలు చేయాలి అని రాష్ట్రాల మీద తీసుకొస్తున్నారు. ఈ 4 లేబర్ కోడ్లని అమలు చేయడం కోసం నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఈరోజు మరి ఆరాటపడుతున్నారు. వీళ్ళందరికీ చెప్తున్నాం, కార్మిక వర్గం ఒంటరిగా లేదు. కార్మిక వర్గం జోలికి వస్తే ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రజా సంఘాలని కూడా కార్మిక వర్గంతో ఉంటాయి. ఈ లేబర్ కోడ్లకి వ్యతిరేకంగా వాటిని అమలు కాకుండా రేపు ఏప్రిల్ తర్వాత దేశవ్యాప్తంగా సిఐటియు సమ్మెతో సహా దేశవ్యాప్త ఆందోళన పోతా ఉంది. కాబట్టి కార్మికుల జోలికి వచ్చిన, కర్షకుల జోలికి వచ్చిన, వ్యవసాయ కూలీల జోలికి వచ్చిన నీకు తాటి చెట్టంతా బంద తీసి నీ ప్రభుత్వాన్ని బంద పెడతాం, జాగ్రత్త ఖబర్దార్ అని చెప్పి ప్రజా సంఘాల ఐక్యవేదిక తరపున ఆ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఈ బడ్జెట్ సవరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాబోయేటువంటి బడ్జెట్ లో 6 గ్యారెంటీ పథకాల అమలు, 6 గ్యారెంటీలో ఈ ఉద్యోగులన్నీ పర్మనెంట్ చేయడం, లేకపోతే కనీస వేతనాలు ఇవ్వడం, ఇచ్చిన హామీలకి తగ్గట్టుగా రాష్ట్ర బడ్జెట్ లో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి మరోసారి ధన్యవాదాలు చెబుతూ ముగిస్తా ఉన్నాను.